హైదరాబాద్ కొత్వాల్గా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిపి కార్యాలయంలో ప్రస్తుత సిపి శ్రీనివాసరెడ్డి నుంచి చార్జ్ తీసుకున్నారు. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పాలసింగ్ ఉంటుందని, నేరస్తులతో స్ట్రాంగ్ పాలసింగ్ ఉంటుందని సిపి సివి ఆనంద్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని అన్నారు. కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మిలాద్ ప్లస్ గణేష్ ఒకే రోజు రావడం, మరి ముస్లిం మత పెద్దలందరూ కూడా కలిసి పెద్ద మనసుతో వారు దాన్ని పోస్ట్పోన్ చేశారు. ఈసారి కూడా చేశారు. దీని ఏర్పాట్ల కోసం బయట నుంచి చాలా ఫోర్స్ వస్తుంది. వారి కోసం ఉండే ఏర్పాట్లు, పని చేసే ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేము చూసుకునే అవసరం ఉంటుంది. సిటీ పోలీస్ భాషలో వేరే పండుగల బందోబస్తు అన్నీ కూడా క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అని అంటుంటారు. మీ అందరు తెలుసు, గణేష్ని ఎప్పుడు కూడా ఫైనల్స్ అని మనం ఇక్కడ చిత్రీకరిస్తుంటాం. సో ఆ ఫైనల్స్ గురించి అందరు కూడా నిమగ్నమై ఉన్నారు కనుక అవి సమీక్షించి తక్షణమే ఆ చర్యలన్నీ ఫీల్డ్ లెవెల్లో మండపాల దగ్గర ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ కూడా సమీక్షించుకొని మరి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి చూసుకోవాలని మన ముందున్న ఛాలెంజ్ అది. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, మాదక ద్రవ్యాల గురించి చాలా సీరియస్గా ఉంది. సో అప్పుడు డ్రైవ్ టీజీ న్యాబ్ అనేది వారు చేపడుతున్నారు. హెచ్న్యూ అనేది సిటీ పోలీస్లో ఉంది. అది మరి దాని గురించి చర్యలు కూడా సమీక్షించి ఇంకా ఉధృతంగా ఏ విధంగా చేయాలో అవి కూడా చూసుకుంటాం. అదే కాకుండా క్రైమ్, మర్డర్స్ ఇవన్నీ కూడా దాని గురించి పత్రికల్లో చదువుతున్నాం. అది మళ్ళీ నిజంగా ఉందా లేకపోతే అనేది సమీక్షించి లా అండ్ ఆర్డర్ ఎట్లా విధంగా మెరుగుపరచాలో అవి కూడా మేము వచ్చే రోజుల్లో నిమజ్జనం అనేది చాలా ముఖ్యం. అది అందరి అటెన్షన్ 100% దానిపైన మేము దృష్టి సారించి అది విజయవంతంగా, శాంతియుతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇట్లా పోలీసింగ్ అనేది ఇట్లా ఫ్రెండ్లీ అట్లా ఉంటుంది. అది ఫ్రెండ్లీ పోలీసింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ పోలీసింగ్. ఎఫెక్టివ్గా ఉండాలి పోలీసింగ్ అనేది. ప్రజలకు ఏంటంటే శాంతి భద్రతలు గట్టిగా ఉన్నప్పుడే ప్రజలు హర్షిస్తారు. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పేరు పైన కొంతమంది అడ్వాంటేజ్ తీసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. మీకు కూడా తెలుసు, నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా గట్టి పోలీసింగ్ చేస్తూ ఉన్నారు. గట్టి పోలీసింగ్ చేస్తాము. ప్రజల కోసం 90-95% ప్రజలకు పోలీసుతో ఎటువంటి సంబంధం ఉండదు. గట్టి పోలీసింగ్ ఉంటే, శాంతి భద్రతలు మంచిగా ఉంటే ప్రజలు దాని గురించి మంచిగా సేఫ్గా ఫీల్ అవుతారు. అందుకే గట్టిగా పోలీసింగ్ చేసి ఏవైతే అన్స్క్రూపులస్ ఎలిమెంట్స్ ఉన్నాయో, క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వారిపైన ఉక్కుపాదం తప్పదు. అది ఎట్లయినా మేము చేస్తాం. కానీ ఎవరైతే సామాన్యులు ప్రజల పోలీస్ స్టేషన్కి వస్తారో, ఎవరితోనైతే మేము ఇంటరాక్షన్ ఉంటుందో తప్పకుండా వారితో ఫ్రెండ్లీగా ఉండవలసిందే. దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. సో ఇది ఈ మెసేజ్ అందరికి తెలుసు. అది తప్పకుండా మేము చేపడతాం. మొదటిసారి డీజీ ర్యాంక్ అధికారికి హైదరాబాద్ సిపిగా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. సివి ఆనంద్ గతంలో ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ అపాయింట్మెంట్ అవ్వడం ఇది రెండోసారి. 2021 డిసెంబర్లో అదనపు డీజీ హోదాలో హైదరాబాద్ సిపిగా నియమితులై 2 ఏళ్లు పనిచేశారు. పదోన్నతితో గత ఏడాది డిసెంబర్లో ఏసీబీ డీజీగా బదిలీ అయ్యారు. ఏడీజీ నుంచి డీజీ హోదాపై పనిచేసిన వాళ్లున్నారు. కానీ డీజీ హోదా పొందిన వారిని నియమించడం ఇదే ఫస్ట్ టైం. గతంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పై తనదైన మార్కు చూపించిన సివి ఆనంద్ ఏసీబీ డిపార్ట్మెంట్లోనూ దూకుడు చూపించారు. 8 నెలల్లో 85 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత డీజీపీ కంటే సివి ఆనంద్ సీనియర్ అధికారి కావడం విశేషం.